హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, ఇవాళ మార్నింగ్ మీకు 3 వీడియోస్ పెట్టాను. ఎందుకంటే పున్నం దగ్గరకు వస్తుంది కదా, డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఉద్దేశంతో మీకు త్రీ వీడియోస్ పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? పర్వాలేదండి, నాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్వాలేదు, సబ్స్క్రైబ్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు. నేను ఎవరైతే మన ఫ్యామిలీలో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను కరెక్ట్ దారిలో వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళని ముందు తీసుకెళ్ళడమే నా లక్ష్యం అనమాట. కొత్త వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. మనకి యూనివర్స్ మనము మిక్స్ చేస్తున్నప్పుడే మనకి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుల వాళ్ళకి ఎలా రిజిగ్నేట్ అవుతుంది? అవ్వదు. ఎందుకంటే అది ఒక 5%, 20%, 30% మాత్రమే రిజిగ్నేట్ అనేది అవుతుంది అనమాట. ఓకే అండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే మీకోసము, మీరు ఇంతకుముందు ఎంత బాధపడ్డారో మీకోసము ఎదురు చూసే, మీకోసమే ఆలోచించే మీ డిఎము ఎంత మీ ప్రేమని తనలో దాచుకున్నాడో ఇప్పుడు మీ వైపు తీసుకురావడానికి మనస్ఫూర్తిగా కాలం అనేది మీ వైపు తీసుకొస్తుందని దీని అర్థం. మిమ్మల్ని ఇంతకుముందు ఫూల్గా ఎలా చూశారో ఇప్పుడు ఆ ఫూల్నెస్ అంతా తనకే అని, అది అంతా ఏదైతే తను చేశాడో అదంతా ఒప్పుకొని ఎంత యుద్ధమైనా సరే అందరినీ పడివేసి తను ఒక యోధ్యుల్లాగా మీ దగ్గరికి రావడానికి, ఆయన మనసులో ఉన్న ప్రేమని మీ దగ్గర చాటి చెప్పడానికి మీ దగ్గర ఆయనని నడిపిస్తున్నాడు భగవంతుడు. మీరే మొత్తము ప్రపంచమంతా నిండిపోయారు. ఇంతకుముందు ఎంత అవమానించినా కానీ మీరు ఏమాత్రము పట్టించుకోకుండా తన మీద ఉన్న ప్రేమతోనే మీరు ఎంత ప్రేమగా వెళ్ళారో ఇప్పుడు రాత్రి ఈ నైట్ మొత్తం ఏడుస్తారండి. ఇన్నర్ వర్క్ చేసే డిఎఫ్కి మాత్రము ఏమాత్రము క్రేవింగ్ ఉండదు. ఒకవేళ ఇన్నర్ వర్క్ చేయకపోతే డిఎఫ్ అయితే నైట్ మొత్తము ఆయన ఏడుస్తుంటే తిని కూడా ఏడవడం కానివ్వండి, ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకేనా? ఇవాళ మార్నింగ్ నుంచి ఎవరెవరు ఏడ్చారో చెప్పండి. మీరు ఎంతో ప్రేమతో తన దగ్గరికి వెళ్ళినప్పుడు థర్డ్ పార్టీ వల్ల మీ ప్రేమని ఆయన అంగీకరించకపోవడానికి ఎంతో బాధపడుతున్నారనమాట. ఆయన దగ్గర ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఉన్న అంటే ద ఎంపరర్ అంటే ఏంటి, తనకంటే పెద్దవాళ్ళు మీ దగ్గరికి వెళ్ళొద్దు అది ఇది అని చెప్పినప్పుడు ఎంతదైనా పర్వాలేదు, అది అయినా ఎదిరించుకొని మీ దగ్గర రావడానికి ఆయన సాయి శక్తులా చూస్తున్నాడు. అవును, థర్డ్ పార్టీ ఉన్నా కానీ అది కూడా పట్టించుకోకుండా మీ దగ్గరికి తీసుకురావడానికి దైవం అనేది, మిమ్మల్ని యూనివర్స్ అనేది ప్రతి నిమిషం ప్రతి సెకండు మీ మనిషిని మీకు ఇవ్వడానికి తీసుకొస్తున్నారనమాట. ఓకేనా? మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. మీరు ఇన్నర్ వరకు కంప్లీట్గా చేయండి. మీరు ఏ దేవుడినైతే నమ్ముతున్నారో, అల్లా అయితే అల్లా, జీసస్ అయితే జీసస్, ఏ దేవుడైతే ఆ దేవుడు. మీరు దేవుడినే నమ్మకపోతే యూనివర్స్, లేకపోతే మీరే దేవుడు. నేను చెప్పాను కదా, ప్రతి మనిషిలో ఒక దీపం ఉంటుంది, ఆ దీపమే దేవుడు అనమాట. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. మీ రీయూనియన్ ఈ 2-3 నెలల్లో మీకు కంపల్సరీ అయ్యేది ఉందండి. ఓకేనా? ఈ 3 నెలల్లో మాత్రం కంపల్సరీ రీయూనియన్ అనేది రాసింది. ఓకేనా? కంపల్సరీ అవుతుంది. మీ పార్ట్నర్ మీరు ఆయన ఏడుస్తూ ఉంటే మీరు కూడా ఏడవకుండా దైవ జ్ఞానం చేయండి. ఓకేనా? ఓం నమః శివాయ.